గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలోసిస్తో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే హోమియోపతిలో దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ లోకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు స్పాండిలోసిస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అలాగే అసలు మెయిన్గా ఇది రావడానికి కాజెస్ ఏంటి? స్పాండిలోసిస్ అనేది చాలామంది విని ఉంటారు. స్పాండిలోసిస్ అంటే ఏంటనేది మనకు మనిషి శరీర ఆకృతికి మూలాధారం వెన్నుముక అనమాట. ఈ వెన్నుముక లోపల ఉన్నటువంటి వెన్నుపూసల్లో కలిగేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, డిస్క్లో కలిగేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి వచ్చేటువంటి సమస్యల్ని మనము స్పాండిలోసిస్ అని చెప్తుంటాం అనమాట. అయితే మనకు ఈ వెన్నుముకను మనకు సర్వైకల్ స్పైన్, థొరాసిక్ స్పైన్, లంబార్ అండ్ సాక్రమ్ ఈ విధంగా డివైడ్ అయి ఉంటుంది అనమాట. సో మెయిన్గా ఈ స్పాండిలోసిస్ అనే ప్రాబ్లం ఎక్కడెక్కడ చూస్తుంటామంటే మనకు సర్వైకల్ రీజన్లో, అంటే మెడ భాగంలో ఉన్నటువంటి వెన్నుపూసల్లో ఉన్నటువంటి రెండు వెన్నుపూసల మధ్యలో ఉన్నటువంటి డిస్క్లో కలిగేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి. అండ్ నెక్స్ట్ పోతే థొరాసిక్ వర్టిబ్రా అనేది స్టాండర్డ్గా స్టిఫ్గా ఉంటుంది. దాని లోపల కదలికలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో దాని లోపల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ నెక్స్ట్ పోతే లంబార్ స్పాండిలోసిస్ అంటే లంబార్ రీజన్ లోపల, అంటే నడుం భాగం లోపల ఉన్నటువంటి వెన్నుపూసల లోపల కలిగేటువంటి ప్రాబ్లమ్స్. అంటే ఇది మెయిన్గా మనము రెండు రకాలుగా మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ అని రెండు రకాలుగా ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీంతో పాటు యాంక్లైజింగ్ స్పాండిలోసిస్ అని అంటుంటాం. ఇది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కిందకి వస్తుంది. మనకు వంశపారంపర్యంగా రావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల కావచ్చు ఈ రకమైనటువంటి యాంక్లైజింగ్ స్పాండిలోసిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యాంక్లైజింగ్ స్పాండిలోసిస్ అనేది శరీరంలో ఉన్నటువంటి ఏ వెన్నుముక భాగంలో అయినా కానీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్. మనకు నార్మల్గా కొన్నిసార్లు టైర్డ్ అయిపోయినా కూడా, స్ట్రెస్ అయినా కూడా, ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు మెడనొప్పి, నడునొప్పి రావడం కామన్. అలాంటప్పుడు ఇది స్పాండిలోసిస్ ప్రాబ్లమే అనేది ఎలా తెలుస్తుంది? స్పాండిలోసిస్లో మెయిన్గా మనం ఇది స్పాండిలోసిసా కాదా అనేది డయాగ్నోస్ చేసుకోవడం ఏది నార్మల్గా ఏ విధంగా గుర్తించాలి అని అన్నట్లయితే చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే మనకు ఒక రకమైన పెయిన్ నడుము భాగం లోపల కానివ్వండి, మెడ భాగం లోపల కానివ్వండి, ఒక రకమైనటువంటి దీని మెయిన్ సిమ్టమ్స్ పెయిన్ అనమాట. మనకి అది మెడ భాగం లోపల కావచ్చు, నడుము భాగం లోపల కావచ్చు, పెయిన్ అనేది రావడం ఫస్ట్ సిమ్టమ్ అనమాట. ఈ పెయిన్ అనేది వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, అంటే విపరీతంగా డే బై డే మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఏదో ఒక పెయిన్ కిల్లర్ తీసుకున్నారు, అయినా తగ్గలేదు, అది కంటిన్యూగా అదేవిధంగా ఉంది, ఒక 1 month అయింది తగ్గలేదు, 2 months అయింది తగ్గలేదు అని అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అసలు ప్రాబ్లం ఏంటనేది డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ పరంగా అది ఏ రీజన్లో వస్తుంది, పెయిన్ సర్వైకల్ రీజన్లో వస్తుందా, లంబార్ రీజన్లో వస్తుందా అనేది చూసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అంటే పెయిన్ ఒక్కటే దీని సిమ్టమా, ఇంకా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సర్వైకల్ స్పాండిలోసిస్లో, అంటే స్పాండిలోసిస్లో మనం సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలోసిస్ అని చెప్తున్నాం కదా. మనం సర్వైకల్ రీజన్లో చూసినట్లయితే ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది మెడ భాగంలో సంబంధించినటువంటి ప్రాబ్లం అనమాట. ఈ మెడ భాగం లోపల ఏమవుతుందంటే వెన్నుముక ఉంటుంది కదా, ఈ వెన్నుముక లోపల వెన్నుపూసలో అరుగుదల వల్ల కావచ్చు, డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ అవ్వడం వల్ల కావచ్చు, ఈ రకం ఒక మనకు మెడ భాగం లోపల నొప్పి రావడం ఫస్ట్ సిమ్టమ్గా చూస్తూ ఉంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసేది పెయిన్ అనమాట. ఈ పెయిన్తో పాటు మనకు గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే మెడ మూమెంట్స్, నెక్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా స్టిఫ్గా అయిపోతుండడం, ఒక వైపు నుండి ఇంకో వైపు చూడాలన్నా కానీ ఒక రకమైన ఇబ్బంది కలగడం, ఫర్దర్గా ఏంటంటే 2 భుజాల వరకు కూడా మొత్తం భుజాల ఆ నొప్పి అనేది మెడ భాగం నుండి భుజాల నుండి చేతుల్లోకి, అరిచేతుల వరకు కూడా మొత్తం లాగేసినట్టుగా ఉండడం, గుంజినట్టుగా ఉండడం, తిమ్మిర్లు రావడం, ఇవి సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు అనమాట. సో ఫస్ట్ పెయిన్తో స్టార్ట్ అయిపోతుంది, తర్వాత మూమెంట్స్, నెక్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా స్టిఫ్గా అవుతూ ఉండడం, ఫర్దర్గా మొత్తం డ్రాగింగ్, మొత్తం కూడా అప్పర్ లిమ్స్ 2 కూడా మొత్తం లాగేసినట్టుగా ఉండడం, దాంతోపాటు నమ్నెస్ రావడం, ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు అనమాట. సో అదేవిధంగా సర్వైకల్ స్పాండిలోసిస్లో ఆ విధంగా ఉంటుంది. మరి లంబార్ స్పాండిలోసిస్లో ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే లంబార్ స్పాండిలోసిస్లో మెయిన్గా ఫస్ట్ బ్యాక్ పెయిన్ అనేది రావడం చూస్తూ ఉంటాం. బ్యాక్ పెయిన్ వచ్చిందంటే అది మరి లంబార్ స్పాండిలోసిస్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే యూజువల్లీ కొంతవరకు ఏంటంటే వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేసి అంటే సడన్గా వర్క్ చేయకుండా ఒకేసారి వర్క్ ఎక్కువ చేసినా కానీ కంటిన్యూస్గా సిట్టింగ్ పొజిషన్లో కొన్ని రోజులు అంటే ఎప్పుడు కూర్చోకుండా ఒకటేసారి కంటిన్యూస్ కూర్చున్నా కానీ కొందరిలో ఈ రకమైనటువంటి బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి పెయిన్ అనేది రిపీటెడ్గా వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది, 1 month అలానే అయింది, 2 months అలానే ఉంది పెయిన్ అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ రకమైనటువంటి పెయిన్ మనం లంబార్ స్పాండిలోసిస్గా గుర్తించాల్సి ఉంటుంది. ఈ లంబార్ స్పాండిలోసిస్లో మెయిన్గా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మనకు ముందుకు వెనక్కి కదలాలన్నా మూమెంట్స్ అనేది మొత్తం ఒక వంగి ఏదైనా పని చేయాలన్నా కానీ పెయిన్ అనేది సివియర్గా రావడం, ఇవన్నీ కూడా లంబార్ స్పాండిలోసిస్ లక్షణాలు. ఫర్దర్గా ఈ ప్రాబ్లమ్స్ని అదేవిధంగా కంటిన్యూ అవుతున్నాయి, అయినా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామని అనుకుంటే దానివల్ల సయాటికా వచ్చే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు మొత్తం లాగేసినట్టుగా ఉండడం, 2 పాదాలు కూడా
కాళ్ళ వరకు కూడా మొత్తం లాగేసినట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా లంబార్ స్పాండిలోసిస్ లక్షణాలు అనమాట. రైట్. మీరు అన్నట్టు అంటే చేతులు తిమ్మిర్లు వచ్చినట్టు అవ్వడం, లేదంటే గిడ్డినెస్ లాగా అనిపించడం, అంటే కొంతమంది బీపీ ఏమో అనుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో తేడా ఎక్కడ తెలుస్తుంది? మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల గిడినెస్ కూడా ఉంటుంది. మనకి ఏంటంటే తల తిరిగినట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. బట్ ఏంటంటే ఒకవేళ అది హైపో టెన్షన్ కానివ్వండి, హైపర్ టెన్షన్ వల్ల కానివ్వండి, హైపోగ్లైసిమిక్ కండిషన్ లోపల కానివ్వండి, అంటే షుగర్ లెవెల్స్ తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ పేషెంట్స్ లోపల షుగర్ లెవెల్స్ తక్కువైనా ఎక్కువైనా రెండు కండిషన్ లోపల కూడా మనకు తల తిరిగినట్టుగా అనిపించడం, అదేవిధంగా బీపీ ఎక్కువగా అయినా కానీ తక్కువైనా కానీ బీపీ అలాంటి కండిషన్ లోపల తల తిరిగినట్టుగా ఉండడం, ఇవి కూడా చూస్తుంటాం. బట్ సర్వైకల్ స్పాండిలోసిస్ వల్లనే వస్తుందని ఎలా అంటే దాంతోపాటు మెడ భాగం లోపల నొప్పి రావడం, అంటే మెడ నొప్పి దాంతోపాటు తల తిరిగినట్టుగా ఉన్నట్లయితేనే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకోవాల్సి ఉంటుంది. మరి హైపర్ టెన్షన్ లోపలగా ఏ విధంగా ఉంటుందంటే మొత్తం స్వెటింగ్ అనేది ఎక్కువ రావడం, ప్రొఫ్యూజ్ స్వెటింగ్ అనేది మొత్తం కూడా తల నుదిరి భాగం లోపల ఎక్కువ స్వెటింగ్ రావడం, బాడీ లోపల అన్ని ఆర్గన్స్ లోపల అంటే మొత్తం బాడీ ఆల్ ఓవర్ ద పార్ట్స్ మనకి ఎక్కువగా స్వెటింగ్ వస్తూ ఉండడం, తల తిరిగినట్టుగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఏంటంటే హైపర్ టెన్షన్ కండిషన్ లోపల కానివ్వండి, అండ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైనా తక్కువైన కండిషన్ లోపల కానివ్వండి, ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఒకే భాగం లోపల ఎడమ చేతి లాగేస్తూ ఉంది అని అంటే దాని సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకోవద్దు. దానివల్ల హార్ట్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పెయిన్ అనేది ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్లో ఏంటంటే ఒకసారి పెయిన్ వస్తుంది, గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది, అది కంటిన్యూగా పెయిన్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. సో సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల పెయిన్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత కంటిన్యూగా పెయిన్ వస్తూనే ఉంటుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. నమస్తే విష్ణు గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. మేడం నాకు ఇప్పుడు బైక్ నడిపినా కూడా ఎక్కువసేపు కూర్చున్నా. హలో చెప్పండి. వినిపిస్తుంది. మేడం బైక్ నడిపినా నేను, రన్నింగ్ చేసిన, మామూలుగా డ్రైవింగ్ చేసిన. ఓకే, ఇది చేసినప్పుడు కొద్దిసేపు ఛాన్సెస్ కూర్చున్నప్పుడు నాకు కాలు నరం వస్తుంది, ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఎప్పటి నుండి వస్తున్నాయి సార్ ఈ విధంగా? నాకు యాక్సిడెంట్ వచ్చాడు 10 years కింద. 10 years బ్యాక్ మీకు యాక్సిడెంట్ జరిగింది. ఓకే, బ్యాక్ పెయిన్ వస్తుంది. సో బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అప్పటి నుండి. ఓకే, మరి 10 years బ్యాక్ యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు, అప్పుడు ఏమైనా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏమైనా చేయించారా సార్? ఎంఆర్ఐ తీయించామంటారు. ఓకే, ఎంఆర్ఐ చేయించారు. మరి దాంట్లో ఏ విధంగా ఏమైనా ఫ్రాక్చర్స్ కానీ వర్టిబ్రా లోపల ఫ్రాక్చర్స్ కానివ్వండి, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా చెప్పారు అప్పుడు మరి మీకు? రైట్. అయితే ఏంటంటే 10 years బ్యాక్ యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా పెయిన్ రావడం అని జరుగుతుందని చెప్తున్నారు. సో ఇదేంటంటే 10 years బ్యాక్ దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కంటిన్యూస్గా లాంగ్ డ్రైవ్ చేసినా కానీ గుంతలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో డ్రైవింగ్ ఎక్కువ చేయడం వల్ల కూడా లంబార్ స్పాండిలోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కూడా ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించండి, అక్కడ డిస్క్ బల్జ్ కానీ ఏదైనా ఉందా అండ్ వర్టిబ్రా లోపల ఎలాంటి చేంజెస్ ఉన్నాయని చూసుకొని ట్రీట్మెంట్ అందించినట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. బిఫోర్ దట్ మీరు చేయాల్సింది ఏంటంటే బైక్ డ్రైవింగ్ కొంతవరకు తగ్గించండి. అదేవిధంగా పడుకున్నప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవడం అలవాటు చేసుకోండి. బెడ్ అలాంటిది వద్దు, హార్డ్ నేల మీద కానివ్వండి, కాట్ మీద కానివ్వండి పడుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ కాల్షియం సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, ఆకుకూరలు కానివ్వండి ఇవి ఎక్కువగా తీసుకోవాలి, కొంతవరకు రిలీఫ్ అనేది వస్తుంది. ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉన్నట్లయితే వెయిట్ తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండండి సార్. రైట్. అసలు స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్పైన్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు? మనకు సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ లోపల పేషెంట్స్ లోపల ఏమవుతుందంటే మనకు మెయిన్గా స్పాండిలోసిస్ కండిషన్ లోపల డీజనరేటివ్ చేంజెస్ అనేది ఎక్కడ చూస్తుంటామంటే మనకు డిస్క్ లోపల ఎక్కువగా చూస్తుంటాం అనమాట. రెండు వర్టిబ్రా మధ్యలో మనకు ఏంటంటే డిస్క్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ లోపల డీజనరేషన్ అనేది అంటే అది డిస్క్ ప్రొలాప్స్ కానివ్వండి, డిస్క్ ప్రొట్రోజన్ కానివ్వండి, హెర్నియేటెడ్ డిస్క్ కానివ్వండి ఈ విధంగా చూస్తుంటాం. ఈ ఫర్దర్గా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కాస్త ఏమవుతుందంటే అవి రెండు కూడా రెండు నారో అంటే రెండు డిస్క్ స్పేస్ అనేది నారో అయిపోయి తర్వాత ఒక వెన్నుపూస ఇంకొక వెన్నుపూస ఒకదాంతో ఒక టచ్ అవుతూ ఉండడం, వాటి మధ్యలో నర్వ్స్ మొత్తం కూడా కంప్రెస్ అవుతూ ఉండడం, ఈ విధంగా వాటి వల్ల ఏమవుతుందంటే పెయిన్ అనేది సివియర్గా అవుతూ ఉండడం ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సిందంటే స్పాండిలోసిస్ కండిషన్ లోపల డిస్క్ లోపల ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, పాథలాజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకొని దానికి ట్రీట్మెంట్ అనేది అందించాల్సి ఉంటుంది అనమాట. రైట్. అంటే డిస్క్ బల్జ్ అయింది కొంతమందిలో అని చెప్తుంటారు, అసలు డిస్క్ బల్జ్ అంటే ఏంటి, ఎందువల్ల అవుతుంది? డిస్క్ బల్జ్ అని అంటుంటాం. అంటే డిస్క్ బల్జ్ అనేది ఏంటి అనేది చూసినట్లయితే మనకి ఎప్పుడైనా కానీ కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో కూర్చొని కానీ ఫ్రీక్వెంట్గా బరువులు ఎక్కువ లేపినా కానివ్వండి, దానివల్ల ఏమవుతుందంటే మనకు రెండు
వెన్నుపూసల మధ్యలో డిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఒక కార్టిలేజ్, ఒక రకమైన కార్టిలేజ్ సంబంధించినటువంటి టిష్యూ. దాని మీద ఎక్కువ ప్రెషర్ అయిపోయేసరికి ఏంటంటే ఒక రకమైన వాపు లాంటిదే మనకి ఈ బల్జ్ అనమాట. ఆ వాపు లాంటి భాగం ఏమవుతుందంటే మనకు బ్రెయిన్ నుండి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు ఈ నర్వ్ సప్లై అనేది ఉంటుంది. సో ఆ నర్వ్స్ని కూడా పూర్తిగా కంప్రెస్ చేయడం వల్ల వాటి వల్ల పెయిన్ అనేది రావడం, అదేవిధంగా లంబార్ రీజన్లో వచ్చినట్లయితే బ్యాక్ పెయిన్ రావడం, అదేవిధంగా ఈ నర్వ్ కంప్రెషన్ ఎంతవరకు ఉంది సివియారిటీ చూసుకొని దానివల్ల మొత్తం కూడా కింది పాదం వరకు కూడా మొత్తం కూడా లాగేసినట్టుగా ఉండడం, ఒకవైపు కానివ్వండి రెండు వైపులా కానివ్వండి లాగేసినట్టుగా ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం. హలో విజయ్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మా వదిన మొన్న కింద పడితే ఇట్లా బ్యాక్ పెయిన్ వచ్చింది మేడం. మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే సర్జరీ చేయించుకోవాలని చెప్పేసి అన్నారండి. ఓకే, ఎంఆర్ఐలో ఎలాంటి ఫైండింగ్స్ ఉన్నాయండి? అంటే బ్యాక్ పెయిన్ బ్యాక్ సైడ్ నరం ఉంటుంది కదా సార్, అది ఒత్తుతుంది అని చెప్పేసి చెప్పారు. ఓకే, ఒత్తిడి జరుగుతుంది, మీరు చేసుకోవాలి, సర్జరీ చేసుకుంటేనే సెట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అంటే మెడిసిన్స్ రాసిచ్చారు సార్ ఆల్రెడీ. ఓకే, అనిపిస్తుంది బట్ మళ్ళీ పెయిన్ వస్తుంది సార్ మళ్ళీ అయిపోయిన తర్వాత. ఓకే సార్, మీ వదిన గారు ఏజ్ ఎంత ఉంది ఇప్పుడు? ఆమె 30 ఉంటుంది సార్. 30 years ఉన్నారు. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈ కాళ్ళు రెండు కాళ్ళు బాగా తిమ్మిరి వచ్చినట్టయితే సార్, బాగా గుంజినట్టు తిమ్మిరి వచ్చినట్టయితే. ఓకే, కింద పడ్డారు, పెయిన్ వస్తుంది, సర్జరీ చేసుకోవాలని చెప్పారు. అయితే ఏంటంటే దీని లోపల కింద పడ్డప్పుడు ఏమవుతుంది, డిస్క్ బల్జ్ కానివ్వండి, హెర్నియేటెడ్ డిస్క్ కండిషన్ లోపల ఏమవుతుందంటే ఆ హెర్నియేటెడ్ డిస్క్ మనకి ఎప్పుడైతే బలంగా కిందికి పడి గుద్దుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఫామ్ అయ్యేది ఏంటంటే హెర్నియేటెడ్ డిస్క్ కానివ్వండి, డిస్క్ బల్జ్ కానీ ఈ రెండు కండిషన్ లోపలికి మనకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో డిస్క్ బల్జ్ లోపల మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అని ఈ విధంగా ఉంటాయన్నమాట. సివియర్ కండిషన్లో ఉన్నా కానీ ఎలాంటి సర్జరీస్ అవసరం లేకుండా మనం మెడిసిన్స్ తోటి దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి హోమ్ మేకర్ ఇంటర్నెస్ సంప్రదించండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అండ్ ఏంటంటే ఎక్కువ బరువు లేపడం, బట్టలు ఉతకడం, కుట్టు మిషన్లు కుట్టడం ఇలాంటివి ఉన్నట్లయితే వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. రైట్, ఇలా జరుగుతుందా అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి స్పాండిలోసిస్ ప్రాబ్లంగా రావడం అలా జరుగుతుందా? ఖచ్చితంగా అండి. మనకి ఇప్పుడు ఏంటంటే ఒక సర్టన్ ఏజ్ లోపల 24-25 ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఒకసారి యాక్సిడెంట్లో కానివ్వండి, నెక్స్ట్ పోతే ఏదైనా కింద పడడం వల్ల కానివ్వండి పెయిన్ అనేది రావడం, దానికి ఏదో టెంపరీగా రిలీఫ్ కోసం మెడిసిన్స్ వాడుకున్నప్పుడు తగ్గిపోయింది అని అనుకుంటే అది ఆఫ్టర్ 35 కానీ 40 years తర్వాత మళ్ళీ కూడా రియక్కర్ అయ్యి అక్కడ ప్రీవియస్గా ఏదైతే దెబ్బ తగిలిందో ఆ ప్లేస్ లోపల మళ్ళీ కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కండిషన్ లోపల అలాంటి కేసెస్ చాలా వరకు చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే డిస్క్ మీద ప్రెషర్ ఉంది ఆల్రెడీ అని అనుకుంటే అండ్ ఏజ్ ఒక సర్టెన్ 35-40 దాటిన తర్వాత ఏంటంటే బాడీ లోపల విటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ వస్తాయి. తొందరగా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇంజురీ అయిన కేసెస్ లోపల తొందరగా డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చేసి స్పాండిలోసిస్ అనేది వచ్చడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో కృష్ణయ్య గారు, మాట్లాడడం చెప్పండి మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. నమస్కారం మేడం. మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. కృష్ణయ్య గారు, నాకు బ్యాక్ పెయిన్ ఉన్నది, మెడాల నుంచి కింది వరకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే, పండుకున్నప్పుడు లేచినప్పుడు లేవనిస్తలేదు. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది సార్? ఏం చేస్తుంటారు మీరు? 55 సంవత్సరాలు ఉంటారు. 55 సంవత్సరాలు ఉన్నారు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తుంటారు. బరువులు ఎక్కువ లేపడం అలాంటి ఏమైనా చేస్తుంటారా? ఇప్పుడు ఏం చేస్తలేను, ఉన్నా. ఓకే అండి, అంటే యూజువల్ ఏంటంటే 55 years అని చెప్తున్నారు. సో ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే విటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా మనకు ఏజ్ రిలేటెడ్గా కూడా స్పైన్ లోపల కొంతవరకు చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల కూడా స్పాండిలోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు స్పైన్ మొత్తం కూడా లార్డోసిస్ కానివ్వండి, అంటే ఏంటంటే వంగిపోయినట్టుగా అయిపోవడం, ఆ విధంగా అయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్ ఏంటంటే 45 తర్వాత ఫీమేల్స్ లోపల ఎక్కువ చూస్తుంటాం. మేల్స్ లోపల 50 ఏజ్ దాటిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీది ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. సో ఒకసారి ఎంఆర్ఐ కానివ్వండి, ఎక్స్రే కానీ చేయించి దాంట్ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని దానికి మెడిసిన్స్ వాడినట్లయితే పూర్తి స్థాయిలో తగ్గడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్, అసలు ఎక్కువగా ఈ ప్రాబ్లం
ఎవరిలో కనిపిస్తుంది? అలాగే మీరు ఇందాక అన్నారు 40+లో ముందుగానే లేడీస్లో కనిపిస్తుంది ప్రాబ్లం అని, అంటే ఫీమేల్స్లో ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది? మనకు యూజువల్లీ ఏంటంటే మేల్స్తో పోల్చుకుంటే ఫీమేల్స్ లోపల ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు యూజువల్లీ ఏంటంటే 40 to 45 ఏజ్ గ్రూప్ని ఏమంటారంటే మెనోపాజ్ స్టేజ్ అని అంటుంటాం. ఈ మెనోపాజ్ స్టేజ్ లోపల ఏమవుతుందంటే బాడీ లోపల ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం వల్ల మనకు బాడీ లోపల విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఏర్పడడం జరుగుతుంది. దాంతోపాటు కాల్షియం డెఫిషియన్సీ రావడం జరుగుతుంది. సో ఆస్టియోఫోరోసిస్ మన శరీరం లోపల కాల్షియం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఫీమేల్స్ లోపల 40 to 45 ఏజ్ గ్రూప్లో తొందరగా వాళ్ళు ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మెనోపాజ్ వల్ల తొందరగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ జనరల్గా చూసినట్లయితే ఏజ్ గ్రూప్లో అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో వస్తున్నాయండి. ఒకప్పుడు ఏంటంటే 45-40 తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది. బట్ ఇప్పుడు తీసుకున్నటువంటి ఆహార అలవాట్ల వల్ల కానివ్వండి, వాళ్ళు ప్రయాణాల వల్ల కానివచ్చు, వెయిట్ వల్ల కావచ్చు, ఏజ్ రిలేటెడ్ కాకుండా అందరి లోపల ఇలా ఈ రకమైనటువంటి స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 సుదర్శన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు సుదర్శన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏజ్ వచ్చేసి 31 years అండి. ఓకే. సో యాక్చువల్ గా నాకు యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అని చెప్పారు సార్ డాక్టర్లు. ఓకే. సో యాక్చువల్ గా ఏంటి అని అంటే నేను 4-5 years గా రిబ్స్ లో పెయిన్ అండ్ హిప్ జాయింట్ లో పెలిస్ లో పెయిన్ ఉందని చెప్పేసి కన్సల్ట్ అయ్యాను నేను అలోపతిలో. సో యాక్చువల్ గా ఫస్ట్ 2 years ఎంఆర్ఐ అలా 2 different హాస్పిటల్ కన్సల్ట్ అవుతే ఎంఆర్ఐ నార్మల్ స్టేట్ వచ్చింది. బట్ పోస్ట్ చూస్తేనేమో బ్యాక్ కొంచెం ఫార్వర్డ్ నెక్ ఇలా ఉండేది. సో ప్రాబ్లం కనిపిస్తా ఉండేది. డయాగ్నోసిస్ లో ఏం రాకుండేది. సో వాళ్ళు ఏమంటే పెయిన్ కిల్లర్స్ అలా సజెస్ట్ చేశారు. సో అది వెళ్తూ ఏమైపోయిందంటే నెక్ కంప్లీట్ గా స్టిఫ్ అయిపోయింది, బ్యాక్ కూడా. ఓకే. సో రీసెంట్ గా కూడా మేము ఆయుర్వేదిక్ అని ఇంకా వేరే మసాజ్ సెంటర్లు అని కూడా వెళ్ళాము. సో ఏంటి అంటే స్పైన్ కి ఆర్థరైటిస్ టైప్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటూ ఏం లేదు. కంప్లీట్ గా సి స్ట్రక్చర్ అది స్క్వేర్ టైపే ఉందండి, లంబార్ కానీ థొరాసిక్ అని. కాకపోతే నెక్ మాత్రం ఫార్వర్డ్ గా ఉంది, కొంచెం మోకాళ్ళు ముందుకు వంగడం, ఇలా కొంచెం పోస్చర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది సార్. అది ఓకే అండి. అయితే మీకు చేపిస్తున్నాం. HLA-B27 కూడా చేయించాం. అది నెగిటివ్ వస్తుంది. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు మేము అది చేపిస్తా ఉన్నాము. సో అది నెగిటివ్ వస్తా ఉంది. బట్ ఏమంటే వాళ్ళు యాంక్లోజింగ్ అంటున్నారు. ఓకే. HLA-B27 నెగిటివ్ ఉన్నా కానీ పాజిటివ్ ఉన్నా కానీ దాని లోపల సిరో పాజిటివ్ టైప్ ఆఫ్ ఉంటుంది అండ్ సిరో నెగిటివ్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఏ రకమైనటువంటి టెస్టులు చేయించినా కానీ అన్ని రకాలైనటువంటి టెస్ట్ లోపల కూడా నెగిటివ్ అనేది చూపిస్తుంది. అండ్ స్పైన్ ఎంఆర్ఐ చేయించినా కానీ కొంతవరకు నార్మల్ అనేది చూపిస్తుంది. సో మీకున్నటువంటి యాంక్లైజింగ్ స్పాండిలోసిస్ని దానిలో ఉన్నటువంటి పెయిన్ ఇంటెన్సిటీని తగ్గించుకోవడానికి అండ్ మీరు ఏదైతే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నారో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా హోమియోపతి మెడిసిన్స్ తోటి పెయిన్ ఇంటెన్సిటీని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అండ్ పూర్తి స్థాయిలో కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది సార్. ఇదేంటంటే ఆటో ఇమ్యూన్ అని అంటాం. మన శరీరం యొక్క రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం అండ్ కంజెనేటల్గా బై బర్త్ లోపల కూడా కొందరిలో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుండి కూడా బాడీ పెయిన్స్ అనేది విపరీతంగా ఉండడం అండ్ ఎముకల ఎదుగుదల అనేది కరెక్ట్గా లేకపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ లోపల. అండ్ ఫర్దర్గా అదే ప్రాబ్లం కంటిన్యూ అయినట్లయితే ఏమవుతుందంటే స్పైన్ మొత్తం కూడా క్రాస్ అయిపోతూ ఉండడం, దాని పొజిషన్ అనేది కరెక్ట్గా లేకపోవడం, స్టిఫ్నెస్ ఏర్పడడం, ఇవన్నీ కూడా యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ లక్షణాలు అనమాట. సో ఇలాంటి కండిషన్ లోపల పెయిన్ ఇంటెన్సిటీ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ పూర్తి స్థాయిలో కూడా తగ్గడానికి అవకాశం ఉంది సార్. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని హోమియో కేర్ ఇంటెన్సివ్ సంప్రదించండి సార్, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. రైట్ అండి. కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. రాణి గారు చెప్పండి. అవునండి, నేను డయాబెటిక్ పేషెంట్ అండి, మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నాకు ఈ రొమాటిక్ ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా ఉంది సార్. ఓకే. ఇవి ఒక 20 days క్రితం ఇంట్లోనే కొద్దిగా పడ్డప్పుడు ఈ సీట్ కొంచెం కింద కూర్చున్నట్టు అయిపోయింది సార్. ఓకే. ఇంక తర్వాత కొంచెం లైట్ గా పెయిన్ స్టార్ట్ అయింది. పెయిన్ స్టార్ట్ అయితే నేను మామూలుగా డాక్టర్ దగ్గర చూపిస్తే ఎక్స్రే అవి తీసారండి. ఓకే. తీస్తే ఈ ఎక్స్రేలో ఏం ప్రాబ్లం ఏం లేదు, మీరు కింద పడ్డారు కాబట్టి ఆ ఫోర్స్ వల్ల కొంచెం మజిల్స్ పట్టేసినట్టుంది, అంతే, ఏం కాదు, తగ్గుతుందని మెడిసిన్స్ అవి ఇచ్చారండి, పెయిన్ కిల్లర్ అవి ఇచ్చారు. ఓకే. అవి వాడిన కొంచెం రిలీఫ్ అనిపించింది. కానీ ఇప్పుడు పెయిన్ లైట్ గా పెయిన్ అలా ఉంటుందండి, పండుకోనియట్లేదు, సైడ్ పండుకోవాల్సి వస్తుంది. అది కొంచెం సైడ్ లో కూడా పెయిన్ స్టార్ట్ అవుతుంది. మామూలుగా నాకు
స్పాండిలైసిస్ ఉందండి మెడ దగ్గర, మెడ నరాలు జిడ్డినెస్ అవి ఉన్నాయి. ఓకే అవి మామూలుగా బెల్ట్ అవి పెట్టుకుంటున్నాను. ఓకే. అదే ఈ ప్రాబ్లం మరి ఇది ఎందువల్ల వచ్చింది ఏంటి అన్నది. అంటే ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ మీరు కింద పడ్డా అని చెప్తున్నారు కాబట్టి స్పైన్కి గట్టిగా దెబ్బ తగలడం వల్ల కూడా ఈ రకమైన పెయిన్ అనేది కంటిన్యూగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఎక్స్రే తీయించాను, ఇలాంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. బట్ ఏంటంటే డిస్క్లో ఉన్నటువంటి ప్యాథలాజికల్ చేంజెస్ అనేది ఎక్స్రే ద్వారా గుర్తించడం కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది, కష్టం. అది ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించడమా, ఆ ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్ని సంప్రదించండి. అండ్ మీకు రిమేటెడ్ ఆర్థరైటిస్ అని కూడా ఉందని చెప్తున్నారు, సర్వైకల్ స్పాండిలోసిస్ అని కూడా ఉందని చెప్తున్నారు. రిమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో తగ్గడానికి హోమియోపతిలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. రైట్. అసలు మెడ నొప్పి, నడు నొప్పి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బెల్ట్స్ సజెస్ట్ చేస్తుంటారు కదా, సో అవి ఎంతవరకు యూజ్ అవుతాయి? అలాగే అసలు అవి అంటే లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సిందేనా వాళ్ళు ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు? సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల మనకు యూజువల్లీ ఎవరైనా కానీ సర్వైకల్ కాలర్ యూజ్ చేయమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ సర్వైకల్ కాలర్ యూజ్ చేసే మెథడ్లో ఏంటంటే కంటిన్యూస్గా యూజ్ చేయకూడదు. మనకి ఎప్పుడైతే ప్రయాణంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఏదైనా టీవీ చూడడం అలాంటి కండిషన్ లోపల మనం దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. బుక్ రీడింగ్ ఇలాంటి కండిషన్ లోపల ఎప్పుడైతే మెడ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది అనుకున్న కండిషన్ లోపల దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే కంటిన్యూస్గా ఒకసారి పెట్టినప్పుడు అలానే వదిలేయకూడదు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లూజ్ చేస్తూ దాన్ని మెడ సంబంధించినటువంటి స్మాల్ ఎక్సర్సైజెస్, రొటేషన్స్ కానివ్వండి, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ రొటేషన్ చేస్తూ ఉండాల్సిన అవకాశం ఉంటేనే ఆ స్టిఫ్నెస్ ఈ విధంగా కంటిన్యూగా పెట్టేసినట్లయితే ఏమవుతుందంటే ఆ సర్వైకల్ స్పాండిలోసిస్ కండిషన్లో స్టిఫ్నెస్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే సర్వైకల్ కాలర్ యూజ్ చేస్తున్నారో దాన్ని మధ్య మధ్యలో లూజ్ చేస్తూ నెక్ మూమెంట్స్ అన్ని మొత్తం కూడా ప్రాక్టీస్ చేస్తూ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ లంబార్ స్పాండిలోసిస్ లోపల ఇలా స్పైన్ బెల్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, అండ్ నెక్స్ట్ పోతే ప్రయాణాలు ఎక్కువ చేయాల్సిన కండిషన్ లోపల దీన్ని యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ కంటిన్యూస్గా ఎప్పుడు కూడా గంటల తరబడి దీన్ని కంటిన్యూస్గా యూజ్ చేయకూడదు. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. అదే మేడం, నాకు ఒక 1 month క్రితం. హలో, చెప్పండి సార్. 1 month క్రితం ఈ బ్యాక్ పెయిన్ వచ్చి ఒక చెయ్యి పూర్తిగా లాగడం, చెయ్యి నరాలు పట్లు ఊపడం జరిగింది. ఫిజియోథెరపీ చేయించుకున్నాం అండి. చేయించుకుంటే తగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్, అంటే ఫస్ట్ రైట్ హ్యాండ్ వచ్చింది. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సేమ్ సిచ్యువేషన్ లేదండి, కాకపోతే లెఫ్ట్ హ్యాండ్ కొంచెం పైకి లేపడానికి ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ మెడ పై భాగంలో, అదే మెడ చెవు పక్క నుంచి నరం లాగడం అట్లా ఉంటుందండి. ఓకే సార్, మీ వయసు ఎంత ఉంటుంది సార్? సిచ్యువేషన్ అంటారండి, లేదా మళ్ళీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంఆర్ఐ చేయించుకోమన్నారు, చేయించుకోలేదండి. అప్పటికప్పుడు ఫిజియోథెరపీ చేసుకుంటే రైట్ అయింది. ఓకే సార్, ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? నా ఏజ్ వచ్చి 43 అండి. 43. డయాబెటీస్ ఏమైనా ఉందా సార్ మీకు? లేదండి, లైట్ గా 140/90 అట్లా బీపీ ఉంటుంది. బీపీ ఉంటుంది. ఓకే, డయాబెటీస్ అయితే ఏం లేదు. ఓకే. అండ్ సర్వైకల్ రీజన్ లోపల పెయిన్ వస్తుందని చెప్పారు. ఆల్రెడీ ఫిజియోథెరపీ చేస్తే ఒక సైడ్లో పెయిన్ వచ్చింది, ఫిజియోథెరపీ చేయించుకున్నాను చెప్తున్నారు, కొంత రిలీఫ్ వచ్చిందని చెప్తున్నారు. ఒకసారి ఎంఆర్ఐ అయితే చేయించండి సార్, సర్వైకల్ స్పైన్ ఎంఆర్ఐ చేయించండి. చేయించిన తర్వాత దాని లోపల డిస్క్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని, అండ్ 43 ఏజ్ అని చెప్తున్నారు కాబట్టి స్పైన్ లోపల ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్ని సంప్రదించండి సార్, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అండ్ బిఫోర్ దట్ ఏంటంటే నెక్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ రొటేషన్స్, స్లో మూమెంట్స్లో రొటేషన్ చేయడం ఇలాంటి చేసినట్లయితే కొంత పెయిన్ అనేది తగ్గుతుంది సార్. రైట్. సో స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అసలు సర్జరీని ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు అంటారు? అంటే దీని లోపల ప్యాథలాజికల్ చేంజెస్ ఎంతవరకు ఉన్నాయని ఫస్ట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొందరు లోపల ఏంటంటే ఇమీడియట్లీ సర్జరీ అవసరమే కండిషన్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ సర్జరీ కండిషన్ ఇమీడియట్లీ అవసరం అనుకుంటే దాన్ని సర్జరీ చేయమని చెప్తుంటాం ఎవరైనా కానీ. సో దీని లోపల అది ఎప్పుడు ఆ సర్జరీ అవసరం అనేది చూసినట్లయితే దీని లోపల మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అది మైల్డ్ స్టేజ్ లోపల అంటే పెయిన్ వచ్చింది 1 month 2 months అవుతుంది అన్నప్పుడు దాన్ని గుర్తించి దేనివల్ల వస్తుందని గుర్తించుకొని దాని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ సర్జరీస్ అవసరం ఉండదు.
అండ్ సివియర్గా హెర్నియేటెడ్ డిస్క్ అనేది సివియర్గా ఉంది, కెనాల్ డ్యామేజ్ ఏదైతే సర్వైకల్ కానివ్వండి లంబార్ కెనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా డ్యామేజ్ ఉందని అనుకుంటే ఖచ్చితంగా సర్జరీ అనేది అవసరం పడవచ్చు. సో దాని పెయిన్ వస్తున్నది దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఏ స్టేజ్లో ఉందనేది గుర్తించడం మనం చేయాల్సినటువంటి ఫస్ట్ ట్రీట్మెంట్ అనమాట. సో అది ఏ స్టేజ్లో ఉంది, మైల్డ్, మోడరేట్, సివియర్ ఏ స్టేజ్లో ఉందో గుర్తించి దానికి మెడిసిన్స్ అని అందించడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఇచ్చేది కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఈ కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల ఏమవుతుందంటే మనిషి ఫిజికల్గా ఏ విధంగా ఉన్నారు, శారీరకంగా ఏ విధంగా ఉన్నారు, మెంటల్ ఏ విధంగా ప్రెజర్స్ ఉన్నాయా, స్ట్రెస్ ఏదైనా ఉందా, వీటన్నిటి కూడా గుర్తించి ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే పూర్తి స్థాయిలో తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్. బట్ చాలామంది ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫిజియోథెరపీ కానీ లేదంటే ఆయిల్ మసాజెస్ వీటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో వీటి వల్ల ఎంతవరకు రిలాక్సేషన్ ఉంటుంది, అంటే దీనివల్ల పర్మనెంట్గా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఫిజియోథెరపీ కానివ్వండి, మసాజెస్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడనంటే ఆఫ్టర్ పోస్ట్ సర్జికల్ కండిషన్ లోపల అక్కడ మూమెంట్స్ అనేది ప్రాపర్గా లేవు అనే కండిషన్ లోపల మనం ఫిజియోథెరపీ కానీ మసాజెస్ కానీ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మసాజెస్ అనేది ఎప్పుడు కూడా ఏదంటే కింద పడ్డాడు, వాపు ఉంది అలాంటి కండిషన్ లోపల కొంతవరకు అవసరం పడవచ్చు. బట్ ఏంటంటే ఎప్పుడు కూడా మసాజ్ తోటి కంప్లీట్ క్యూర్ అనేది కాదు. అండ్ ఫిజియోథెరపీ అని అంటే ఎలాంగ్ విత్ మెడిసిన్స్ ఫిజియోథెరపీ చేయించుకుంటే కొంతవరకు రిలీఫ్ ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. రైట్. అంటే ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అసలు ట్రీట్మెంట్తో పాటు? అంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ రావడానికి గల కారణాలు చూసినట్లయితే మెయిన్గా కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో కూర్చొని ఉండడం, బరువు ఎక్కువగా ఉండడం, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేస్తూ ఉండడం, ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉండడం, ఇవి మెయిన్ రీజన్స్ అనమాట. దాంతోపాటు కాల్షియం డెఫిషియన్సీ ఉండడం. సో ఫస్ట్ ఈ ఏదైతే కాజెస్ ఏవి ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తూ మెడిసిన్స్ అనేది వాడుకుంటే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. మనం మెడిసిన్స్ వాడుతున్నాం, అదేవిధంగా వంగి పని చేస్తున్నాం, పెయిన్ తగ్గాలంటే తగ్గదండి. సో మెడిసిన్స్తో పాటు ప్రికాషన్స్ అనేది కూడా ఖచ్చితంగా మేనేజ్మెంట్ అని అంటాం. ఈ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఫాలో అవుతూ మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే కంప్లీట్ క్యూర్ అనేది అవుతుందన్నమాట. రైట్. కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.